మానసిక దౌర్భాగ్యం. అది 7 అది 2 రూపాలుగా ఉంటుంది. రెండోది సృష్టిలో ఉన్న ప్రాణులన్నిటికీ సహజంగా ఉండే గుణాల్లో కోపం ఒకటి. మానవుల్లో కోపం కలగటానికి అనేక కారణాలు దోహద చేస్తాయి. కోపం మంచిది కాదని, దానివల్ల కలిగే పర్యవసనాలు గురించి పురాణాలు, శాస్త్రాలు, తత్వశాస్త్రాల్లో ఉదాహరణను కథలు, అంక్యాంశాల రూపంలో చెప్పారు. ప్రతి విషయానికి ఆవేశపడటం, తొందరపడటం, కోపాన్ని ప్రదర్శించడం వల్ల మానవ సంబంధాలు దెబ్బతిని సమాజంలో ఒంటరిగా మిగిలే పరిస్థితులు ఏర్పడవచ్చు. దాంతోపాటు వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బతింటుంది. దానికి బదులు అనర్థాలు జరుగుతాయి. అందుకని సామాన్యుడి సైతం అర్థమయ్యేలా తన కోపమే తన శత్రువు అని, తన శాంతమే తనకు రక్ష అన్నాడు ఒక కవి. తగిలే అగ్ని లాంటిది కోపం. అగ్ని మీద నీళ్లు చల్లి ఆర్చడానికి ప్రయత్నించినట్టే మనంలోని ఈ కోపం వచ్చినప్పుడు ప్రయత్నించడంలో తప్పు లేదు. దాన్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేసేవాడే గొప్పవాడవుతాడు. కోపంలో ఉన్నవారు వివేకాన్ని కోల్పోతారు. ఏం మాట్లాడుతున్నారు, ఏం వింటున్నారో వారికే తెలియదు. కాబట్టి స్థితిలో పలికిన మాటలు వెనక్కి తీసుకోవటం అసాధ్యం. కాబట్టి కోపం వచ్చినప్పుడు మనం వెనకడుగు వేయటం మంచిది. దానిని పాటించి పరిశీలన చేసుకునేవాడు ధన్యాత్ముడు. రామాలయంలో రావణుడు సీతని అపహరించుకొని పోయినప్పుడు రాముడికి విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంలో నా సీతకు నాకు వెంటనే అప్పగించకపోతే దేవతలను, రాక్షసులను వారి లోకాలతో సహా నాశనం చేస్తాను అని చాలా కోపపడ్డాడు. అప్పుడు ఉన్న కోపంలో పర్వతాలను కూడా పిండి చేశాడు ఆ శ్రీరాముడు. నదులను సముద్రాలను ఇంకిపోయేలా చేశారు కూడా. గ్రహగ్రతులు ఆగిపోయేలా చేశాడు. అగ్నికి, సూర్యుడికి ఉన్న తేజస్సుకు హడిలిపోయేలా చేశాడు. వాయువుని బంధించాడు అంటూ ధనుస్సు చేత పట్టి ప్రళయకాల రుద్రుడిలా ఉప్పొంగిపోయాడు. పాకులాడాడు ఆ సీతాదేవి కోసం అన్న పరిస్థితి భూమి మీద లక్ష్మణుడు కలవరపడ్డాడు. రాముణ్ణి శాంతన్నవపరచడానికి ఇంద్రియాలను జయించిన నీకింత కోపం తగదు. నువ్వు దోషహితుడవు అవుతావు. మానవ రూపదాల్చిన గుణాలు ఇప్పుడు నీలో కనిపించవు అని లక్ష్మణుడు ఆ శ్రీరామచంద్రుడికి శాంతపరిచాడు. కాబట్టి కోపం చాలా అనర్థాలకు దారితీస్తుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతి తనకు మంచిదని శ్రీరామ రక్ష అని పెద్దలు అనకపోలేరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ అగైన్ నెక్స్ట్